నమస్తే అందరికీ. జై భీమ్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాలను కాపు ఉద్యమ నేత కింద మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్పవచ్చు అనమాట. అంటే కొంతమంది అంటుంటారు ఆయన కిట్టినోళ్ళు అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ఆయనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటేనే కాపు ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకుంటాడు తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ కోసం ఆ కాపు ఉద్యమం కోసం నచ్చిన పార్టీ అధికారులు ఉంటే పట్టించుకోడు అంటారు. కానీ ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవుతున్నారు అని తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టార్టింగ్ లోనే ఒక చెక్ పెట్టారు. ఆయన ఒక చెక్ పెట్టడం జరిగింది. ఏంటి అంటే ఆయన పార్టీలోకి చాలా జనంతో ఆయన యొక్క బలాన్ని నిరూపించుకోవాలని 1000 కారులతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది అవసరం లేదు, మీరు వస్తే చాలు ఆయన అనుకున్న నిర్ణయాన్ని చెక్ పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు కూడా తనకంటే ఎక్కువగా అడావుడు చేసి వాళ్ళంటే ఎక్కువ కెట్టదు, అది వాస్తవం. అంత అడావుడు అవసరం లేదు, మీరు వస్తే చాలు అని చెప్పడంతో ఆయన వెంటనే కొంగు తిని వెంటనే తన కాపు కార్యకర్తలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ క్షమాపణ చెప్తూ నేను ఒక్కడనే వెళ్ళి జాయిన్ అవుతాను, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, సమస్యలు వస్తాయి. ఒక సీఎం వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు రక్షణకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అంతమంది వద్దు, కొంతమందిని రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి నేను వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అవుతాను అని ఆయన ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. కానీ దీనికి కొంతమంది ఏమంటున్నారంటే అదేం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది ఏం అవసరం లేదు, నువ్వు ఒక్కడే వస్తే చాలు, అంత అడావుడు అవసరం లేదని చెప్పడం జరిగింది. దానికి బాధపడి ఇంకేం చెప్పుకోలేక ఎలాగ వైసీపీలో జాయిన్ అవుతుందని బయటికి మీడియా కూడా చెప్పేశారు. కాబట్టి తప్పదు, ఇంకా జాయిన్ అవ్వాలి ఆయన ఒక నిర్ణయంతో ఇంకా కట్టుబడి ఉండిపోయాడు అని కొంతమంది. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఆయన పిలిస్తే ఎవరో రాలేదు, ఆయన వెనకాల రావడానికి ఎవరో సిద్ధంగా లేరు, కాబట్టి 1000 కారులు అనుకున్నవాడు ఇంకెవరో రావడం లేదు, కాబట్టి అలకపోని ఇంక నేను ఒక్కడనే వెళ్తాను, ఎవరో రావద్దు అన్నట్టు ఒక లెటర్ రాసి ఒక తనను తాను సమర్థించుకుంటూ ప్రజల్లో చూడనవ్వకుండా ఉండడానికి అలా చేశాడు. తాను వెనకెళ్ళడానికి ఎవరో సిద్ధంగా లేరని ఒక పుకారు అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక కాపు నాయకుడి కింద నుండి ఒక విధంగా ఆయన ఫెయిల్యూర్ విధానంలోకి వెళుతూ తనను తాను తగ్గించుకునే విధానం చూస్తుంటే చాలా మంది ఆయన అభిమానులు కూడా బాధపడే విషయం ఇది గమనించాలి. జై భీమ్ అందరికీ.